ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో కిడ్నాప్ కు పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రత్న పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మడకశిర మండలం బీటీపల్లికి చెందిన మనోహర్ అనే వ్యక్తి మధుగిరి తాలూకా పుట్టేనేహల్లిలో ఉదృష్ట భైరవి అనే గుడిని కడుతూ ఉండేవాడు. ఆయన వద్ద ఫార్చ్యూనర్ కారు, డబ్బు అధికంగా ఉందని కొందరు నిందితులు గమనించి దోచుకోవాలని పథకం రచించారు. నిందితులు రాజేష్, ప్రకాష్, సిద్ధ గంగప్ప, లక్ష్మణ, రఘు, అనిల్ కుమార్, దక్షిణమూర్తి వీరంతా మనోహర్ని కలిసి తమ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని వాటిని తవ్వడానికి సహకరించాలని కోరినట్లు ఎస్పీ తెలిపారు. మనోహర్ ఒప్పుకోకపోవడంతో మనోహర్ను అతని కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆస్తిని అమ్మి 5 కోట్ల నగదును తీసుకురావాలని మనోహర్కు చెప్పడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ రత్న పేర్కొన్నారు. వారి నుంచి 3 బాధితులను రక్షించి 3 తుపాకీలు, 7 తూటాలు, 1 కత్తి, 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, 1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ ముఠాను పట్టుకున్న దానిలో చురుగ్గా ప్రవర్తించిన సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. కూర్గు ప్రాంతానికి చెందినటువంటి రాజేష్, కూర్గు అంటే కొడగు డిస్ట్రిక్ట్ కూర్గు, అక్కడ సోమవార్పేట్ అనే ప్లేస్కి సంబంధించిన ఒక విలేజ్కి సంబంధించినటువంటి రాజేష్ అనే అతనికి సంబంధించి అతను ప్లస్ ఇంకా కొంతమంది టీం ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయ్యి మేము ఇట్లా మాకు గుప్త నిధులకు సంబంధించినటువంటి సమాచారం ఉంది, అది మీరు ఆస్ట్రాలజర్ కాబట్టి దాన్ని వెరిఫై చేసి మాకు హెల్ప్ చేసి దాంట్లో మాకు అవన్నీ కూడా ఉంటే గుప్త నిధులు తీసి మాకు ఇవ్వాలని చెప్పి అంతా మాట్లాడుకోవడం జరిగింది. కొంత మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇతను వాళ్ళతో పాటు కర్ణాటక ప్రాంతం మొత్తం అఫెన్స్ అన్ని కూడా కర్ణాటక జరిగింది. కిడ్నాప్ మాత్రం మన దగ్గర జరిగింది ఇది. సో అతను కర్ణాటక ప్రాంతంలో ఒక పొలంలో సర్చ్ అనేది చేయడం జరిగింది. అక్కడ అది ఏం లభించకపోవడంతో అతను తిరిగి డబ్బులు మాకు మళ్ళీ ఇచ్చారని చెప్పి వాడు మాట్లాడడం జరిగింది. దానిపైన ఈ హాస్టల్ ఏం స్పందించకుండా తన ఊళ్ళో తాను ఉన్నాడు. ఈ క్రమంలో వాళ్ళు ఇతను మళ్ళీ అప్రోచ్ అయ్యి అవుట్స్కట్స్ నుంచి కిడ్నాప్ తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత అతని ఆఫీసు తుముకూరులో ఉన్న మెడికల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆఫీసులో ఆయన మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళ ఈ కూర్గు ఫ్యామిలీకి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ లైసెన్స్ ఉంది డబుల్ బ్యారల్ గన్లు ఉండడానికి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి. సో ఆ గన్స్ తీసుకొచ్చి ఆ గన్ను కూడా అక్కడ ఉపయోగించి 3 పెల్లెట్స్ కూడా అక్కడ అంటే ఫైర్ చేయడం జరిగింది. ఇతన్ని బెదిరించి థ్రెటన్ చేసి ఈ మనోహర్ అండ్ డ్రైవర్ అండ్ బ్రదర్ అండ్ అసిస్టెంట్ మొత్తం 4 మెంబర్స్ని వాళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది. తీసుకెళ్లి కూర్గులో ఉన్న వాళ్ళ సోమవార్పేటలో ఉన్నటువంటి అక్కడ సొంత ఊర్లో పెట్టుకొని హోస్టేజ్లో పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని బెదిరించి ఊరు నుంచి గోల్డ్ తెప్పించి ఆ గోల్డ్ కూడా అమ్మించి వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని వదిలేయాలి, యాక్చువల్లీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి. కానీ ఒక మనోహర్ మాత్రం వదిలేసి మిగతా వాళ్ళని హోస్టేజ్లో ఉంచుకుని మనోహర్ని ఇంకా 2 crores వరకు ఇంకా మనీ తీసుకురావాలని చెప్పి అతను థ్రెటన్ చేయడంతో అతను మనీ తీసుకురామని అతను పంపించారు. అతను మాత్రం రిలీజ్ చేశారు. సో అతను మళ్ళీ మనకు వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే మనం స్పందించాము. వితిన్ హాఫ్ అన్ అవర్లో అంటే ఒక హాఫ్ డేలో మనం స్పందించడం జరిగింది. వెంటనే టీమ్స్ ఫామ్ చేసుకొని అన్ని రకాల టెక్నాలజీ కూడా వాడుకొని రీచ్ దేర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ లోకల్ పోలీస్ ఆఫ్ కర్ణాటక కొడగు డిస్ట్రిక్ట్ విత్ ఫారెన్ పాస్పోర్ట్ అండ్ విత్ ద ఫ్యాక్ట్స్ అప్రైజ్డ్ టు ద సీనియర్ ఆఫీసర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ we approach and our team has been sent to Kodagu district with all the team అంటే ఎక్స్పర్ట్స్ అందరినీ కలిపి ఒక గుడ్ ఇన్వెస్టిగేషన్ టీం తయారు చేసి పంపించడం జరిగింది. సో వాళ్ళని తీసుకొచ్చి నిన్న అరెస్ట్ చూపించారు. ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు మొత్తం కూడా 7 మంది. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 2 డబుల్ బ్యారల్ గన్స్, 1 సింగిల్ బ్యారల్ గన్ అండ్ 7 పెల్లెట్స్ సీజ్ చేసింది. అలాగే 1.5 lakhs rupees అండ్ 2 vehicles, ఒకటి ఓమ్ని వెహికల్, ఇంకోటి కారు అండ్ అదర్ సెల్ ఫోన్స్ కూడా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో గుడ్ వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ మడకశిర రాజ్కుమార్ అండ్ ఎస్ఐ గుడిబండ ఉల్లాయప్ప, ఎస్ఐ రోళ్ళ అండ్ ఆర్ఎస్ఐ వీరన్న అండ్ అదర్ టీమ్స్ అందరికి కూడా మేము ఈరోజు రివార్డ్ ప్రకటిస్తున్నాం. ఆల్ హ్యావ్ బీన్ వర్క్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ SDPO పెనుగొండ అండ్ పెనుగొండ DSP అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ అండ్ సబ్ డివిజన్ అందరూ కూడా ఈరోజు అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి రివార్డ్ కూడా ప్రకటించడం జరిగింది. ఫర్దర్ ప్రాసెస్